హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే అభినందనలు ఎవరికి, అభినందనలు ఎవరికి అనే కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ధనవంతుడు తనకున్న డబ్బును చూసి మదముతో విర్రవీగుతూ తనకు సలాములు చేస్తూ గులాములవుతున్న వారిని చూసి మురిసిపోయేవాడు. తన డబ్బును చూసి ఇస్తున్న గౌరవ మర్యాదలు తనకే ఇస్తున్నారని భ్రమపడి గర్వం బాగా తలకెక్కి ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు. అతను ఒకసారి ఒక గురువును కలుసుకోవడానికై వస్తే ఆ గురువు తన పనిలో తాను నిమగ్నమై అతనిని పట్టించుకోక కనీసం తలెత్తి కూడా చూడడు. దాంతో ఆ ధనవంతుడికి ఈగో దెబ్బతింటుంది. అందరూ తనకు వంగి వంగి దండాలు పెడుతుంటే ఇతడేమిటి కనీసం పలకరించనైనా లేదు అని గురువుగారి దృష్టిని ఆకర్షించడానికి గొంతు సవరించుకుంటాడు. దాంతో గురువుగారు తలపైకెత్తి చూసేసరికి మీరు నన్ను పట్టించుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు గురువుగారు ఎందుకు నాయనా నిన్ను పట్టించుకోవాలి అని అడగగా నేను మహాధనవంతుడను అని జవాబిచ్చాడు. ఆ జవాబుకు గురువుగారు నవ్వి ఇందులో నీ గొప్పతనమేముంది, ప్రకృతి ఆ డబ్బును నీ దగ్గర అంటిపెట్టింది. ఎందుకు, నీవు మంచి పనులు చేస్తావని అందరినీ ఆదరిస్తావని. మరి నీవేమో దర్పం ప్రదర్శిస్తూ నీ అడుగులకు మడుగులొత్తే వారికి మాత్రమే డబ్బులు వెదజల్లుతున్నావు. దీంట్లో నీ మంచితనం ఏముంది అని చెప్పగా ధనవంతుడు బదులివ్వలేక వెళ్ళిపోయాడు. తన దగ్గర డబ్బులున్నాయి కదా అని అందరిలాగే గురువుగారు కూడా తనకు సలాం కొట్టాలని వాంఛించాడు. కొన్ని రోజుల తర్వాత అతడు మరల గురువుగారి దగ్గరకు వచ్చి కొన్ని కాగితాలు చేతిలో పెట్టి నన్ను అభినందించండి, నేను పేద రైతులకు భూమిని దానం చేశాను, ఇది గొప్ప విషయం కదా, ఇప్పుడు మీరు నన్ను గొప్పగా అభినందించాలి అని అంటాడు. ఇది విన్న గురువుగారు నవ్వి నీవు నిస్సందేహంగా మంచి పనే చేశావు, సందేహం లేదు. కాకపోతే అభినందనలు ఎవరికి, నీకా నాకా? ఏ మంచి పని చేయడానికైనా ప్రేరణ అవసరం. ఆ ప్రేరణ నా దగ్గర నుండి నువ్వు పొందావు. ప్రకృతి నీకు ఇచ్చిన దానిని అంతే సహజంగా నీ తోటి వారితో పంచుకున్నావు. ఇంతకాలం అనవసర ఖర్చులు అపత్రదానాలు చేశావు. ఇప్పుడు ఇంతటి సద్బుద్ధి నా వల్లే నీకు కలిగింది. ఇంతవరకు తలపొకరుతో అహంకారంతో బ్రతికావు. ఇప్పుడు ఇంత మంచి పని చేసినా ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. అది నీవు చేయవలసిన ధర్మం. ఇన్ని రోజులు ఈ ధర్మాన్ని చెయ్యకపోగా ఇప్పుడు చేసినందుకు గొప్పలు పోవడంలో ఏముంది? నువ్వు ఆ సంపదకు కాపలాదారుడివే, ధర్మాధికారివి మాత్రమే. నిజానికి ఆ సొత్తు మీద నీకు ఎటువంటి హక్కు లేదు, అది అందరిది. మరలా చెప్తున్నాను, అభినందనలు నీకా నాకా అని అడిగేసరికి ముఖం చెల్లక ధనవంతుడు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ డబ్బుందని విర్రవీగకూడదు. మనం ఆ డబ్బుకు సంరక్షకులకు మాత్రమే. పత్రిగారు, మన గురువుగారైన పత్రిగారు కూడా ఎంతో సేవ చేశారు నిస్వార్థంగా. ఆయన ఏనాడు డబ్బు ఆశించలేదు. ఆయన డబ్బు కోరుకొని ఉంటే ఆయన నిలువెత్త ధనం ఆయన ముందు క్షణాల్లో
ఉండేది. కానీ ఏనాడు పత్రిగారు డబ్బుకు ముఖ్యత్వం ఇవ్వలేదు. డబ్బున్న వారినైనా లేని వారినైనా గురువుగారు ఒకే రకంగా ఆదరించారు. అందరికీ అన్ని పనులు అప్పచెప్పుతూ వారు ఆ పని చక్కగా చేసినప్పుడు ఆ కార్యం యొక్క క్రెడిట్ ఎప్పుడూ తన ఖాతాలో వేసుకోలేదు గురువుగారు. పనులు మీరే చేస్తున్నా దానికి వెనక ఉన్న స్ఫూర్తి ఎవరు అంటే పత్రిగారే అన్నమాట. ప్రేరణ పత్రిగారిదే, ప్రోత్సాహం పత్రిగారిదే, మార్గదర్శనం పత్రిగారిదే. సద్గురువులు ఎప్పుడూ ఏమీ ఆశించరు. శిష్యులకు జ్ఞానోదయం గురువుల ద్వారానే కలుగుతుంది. అయినా గురువు తామరాకు మీద నీటి బొట్టులా దేనికి అంటుకోకుండా, దేనిని అంటించుకోకుండా నిరాడంబరంగా ఉంటారు. అందరి చేత మంచి కర్మలు చేయించడమే గురువు యొక్క గురుతర బాధ్యత. ఫ్రెండ్స్, మనం కూడా వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ.